शिवाय गुरवे नमः। 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 ఇక ఇప్పుడు దొంగ అని అన్నాడు కదా, చూద్దాం. దొంగ అంటే ఏ లక్షణాలు ఉన్నవాడు దొంగ. నిన్నైతే చెప్పారు కదా. సరే, చాలా రకాలు ఉన్నాయి దొంగల్లో రకాలు. మనుషుల్లో రకాల్లాగా దొంగల్లో కూడా రకాలు ఉంటారు కదా, రకరకాల దొంగలు. అమ్మా ఆరాధించినప్పుడు ఆయా దేవతలు భోగ్య పదార్థాలను వారికి కలుగజేస్తారు. భగవద్దత్తములైన వారిని తిరిగి భగవంతునికి సమర్పించక, లేక భగవత్ స్వరూపులేగు ప్రాణికోట్లకు ఒసంగక తాను మాత్రమే అనుభవించినచో అతడు దొంగయే. తనది కాని వస్తువును దాని క్రయము చెల్లించక తెచ్చుకున్నవాడే దొంగ. అన్నము మొదలగు భోగ్య వస్తువులు భగవంతుని సొత్తు. మొదలగు అంటే అన్ని. అన్నము అంటే ఇక్కడ కేవలం మీరు తిని భుజించేదని కాదు, మీరు అనుభవించేది. అన్నము అంటే బాగా గుర్తుపెట్టుకోండి, బియ్యం వండుకుని తినే అన్నం అని కాదు. మీరు ఏదైతే అనుభవిస్తున్నారో మీ దేహంతో అవన్నీ అని అర్థం. సర్వము భగవంతుని సొత్తు, మనది కాదు. దానిని మనం తయారు చేయలేం. పరమాత్మయే ఈ యొక్క వర్షాలు, సస్యములలోని జీవశక్తి, ఇలా రకరకాలుగా. మరి అది అయిన తర్వాత అది అమ్మితే కదా వాడికి డబ్బులు వచ్చాయి. అదే మళ్ళీ అలాగా, కాబట్టి సర్వము అని అర్థం అక్కడ. అవన్నీ కూడా ఆయన సృష్టించారు. కావున దాని మూల్యమును మనము భగవంతుడికి చెల్లించాలి. భక్తియే దాని మూల్యం. పూర్వకాలం కూడా ఆ ధాన్యం దగ్గర అక్కడ ఉంటే కొంత కొలిచి బీద సాధనకు ఇచ్చేవాడు. తనకు పండిన పంటలో ఇంత భాగం అని ఉండేది. అలా కొంత సమర్పించేవాడు. అందుకని నువ్వు సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు కేటాయించాలన్నారు. ఇలా శాస్త్రంలో చాలానే చెప్పబడ్డాయి. అవన్నీ అద్వైతంలోకి రాకముందు మీరు చేశారా అంటే అనుమానమే కదా. అవునమ్మా అందరూ అన్ని అలా చేయలేదు. వచ్చిన దాన్ని దానం చేశారంటే గుర్తుండద్దు. ₹1,00,000 సంపాదించి ఒక 1,000 రూపాయలు ఇచ్చేస్తే గొప్ప విషయం అది కాదు. కాదమ్మా కాదమ్మా అంతే కాదు. అందుకే మనకి శివ చక్రవర్తి అని అవన్నీ ఇవన్నీ చాలా చెప్పబడ్డాయి. శరీరాన్ని ఇవ్వగలిగిన వాడు, నీ డబ్బును ఇవ్వడానికి నువ్వు, అది నీది కాదు, నువ్వు తయారు చేసావా? అలాంటి లేదమ్మా ఫెసిలిటీ ఇవ్వలేదు మనకి ఇక్కడ. ఎవరి డబ్బులు వాళ్ళు ప్రింట్ చేయించుకోమంటే భలే ఉండేది అసలు. కానీ పాపం పరమాత్మ అలాంటి ఫెసిలిటీ ఇవ్వలేదు. అది రొటేషన్ లోనే ఉంటుంది. కాబట్టి ఏ విషయమైనా సృష్టిలో సర్వము పరమాత్మే అయినప్పుడు సర్వము ఆయనవే అవుతాయి, కానీ వేరే ఎలా అవుతాయి? నీ ఇంట్లోని వస్తువులు నీవే అవుతాయి, కానీ పక్కింటి వాడి అవ్వవు కదా, అవ్వవమ్మా తెచ్చుకుంటే తప్ప. కానీ సర్వము నీవే, నీ ఇంటిలోవి. అలాగే ఈ సృష్టి అంటేనే ఆయన. సర్వము బ్రహ్మమయం అనే కదా. మరి సర్వము బ్రహ్మమయం అన్నప్పుడు సర్వము ఆయనవే కదా. కాబట్టి నేను ఒక్కడినే అనుభవించాలి, ఇది నాది అని ఎలా అంటారు? అలానే బయట పారపోసేమని ఏం చెప్పటం లేదు. అంటే నీలో ఆ బుద్ధి ఉండాలి. అంతా నాదే, నా కోసమే, నా పిల్లలకి, నా బంధువులకి, నాకు ఇష్టమైన వాళ్ళకి
ఈ బుద్ధి ఉండరాదు. ఈ బుద్ధి దొంగ బుద్ధి. ఏదీ లేకుండా ఉండాలి. అందుకనే భావరహితంగా ఉండాలి. ఎవరికి అవసరమైతే నేను వాళ్ళకి సహాయం చేస్తాను, నా చేత ఆయన చేయిస్తాడు, అంతే. ఈ భావం ఎప్పుడు నిన్ను ఉన్నతుడుగానే ఉంచుతుంది. నీవు మనసులో ఎక్కడ దోషం అనేది ఉండదు. ఎప్పుడైతే ఇది నేను కష్టపడి సంపాదించాను కాబట్టి నా అని గిరిగీసుకుని ఎవరైతే నా వాళ్ళు నా ఇది అని అంటున్నావో వాళ్ళకి మాత్రమే చెందాలి అని నువ్వు భావించినప్పుడే అది దొంగ బుద్ధి. పరులకు ఎవ్వరికి 5 పైసలు కూడా నేను దానం చెయ్యని, ఇవ్వను. నేను కష్టపడింది కాబట్టి వీళ్ళకే. కొన్ని వీళ్ళేమైనా వీళ్ళని అందరిలో ఎక్కిస్తారండి. ఎన్నో చూశాను. అవునమ్మా. సరే, వాటి గురించి ఇప్పుడు పెద్ద డిస్కషన్ అవసరం లేదు. అంటే ఇక్కడ అద్వైతంలో ఉన్న వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలో ఒకసారి ఆ బుద్ధి ఉండరాదు. కొంతమంది ఉంటారు, అంటే బాహ్య ప్రపంచంలో ఇప్పుడు మా పిల్లలు వస్తారండి, వాళ్ళకి లేకపోతేలే అని ఫంక్షన్లోకి వచ్చినా తీసి దాస్తారు పక్కకి, వాళ్ళు వస్తే పెట్టాలి అని. లేదా ఇంటికి వెళ్ళేటప్పుడు మా వాళ్ళు రాలేదు కదా అని పట్టుకుంటారు. ఇగో ఇలా ఇట్లా రకరకాలు. నీ బుద్ధి ఎప్పుడైతే నా నాది అని ఉందో అది దొంగ బుద్ధి అన్న. దానాలు ధర్మాలు చెయ్యకుండా ఉంది, దానం చేసినా నీకు వచ్చే లోటేం లేదు. భగవంతుడికి అర్పించిన మాత్రం నీకు వచ్చిన లోటేం లేదు. కానీ చేయగలుగుతాడా? మనసు ఒప్పుతుందా? తన కోసము 10,000 చీర అనుకండి, ₹1,00,000 ఇవ్వనండి ఇంట్లోకి ఒక వస్తువు కొంటాడు. గాని అదే అవసరం ఉన్న వాడికి దానం చేయరా, లేదా ఇగో పరమాత్మకి అని ఎక్కడైనా దానం చేయగలుగుతున్నారా? ఇది రకరకాలు ఉంటాయి, ఇలా ఉంటాయి. అంటే అటు గుడికి పరమాత్మకి ఇవ్వమన్నా మనకు మనసు ఒప్పదు. అంత మంది కదా నేను కష్టపడి సంపాదించా అంటారు. అంటే దొంగల్లో రకాలన్నాను చెప్పాను, వేరే ఉద్దేశం ఏమీ లేదు నాకు. కాబట్టి ఇక్కడ అలా ఎప్పుడైతే నీ మనసులో ఒక భావాన్ని స్థిరం చేసుకుంటావో నువ్వేమీ చేయలేవు. అటు పరమాత్మకి చేయలేవు, ఇటు ఎవరికి చేయలేవు. ఎందుకంటే నువ్వు చెప్పేశావు, వీలునామా రాసుకున్నావు. నీవు వీలునామాల కథలు కూడా చాలా చెప్పుకున్నాం మనం. కాబట్టి వాడు మనసులో వీలునామా రాసుకున్నాడు, ఇవన్నీ నా వాళ్ళకే, నా మిత్రులు లేకపోతే నాతో సరిగ్గా ఉన్న వాళ్ళు రకరకాలుగా. ఒక ఆవిడ నాతో ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకే నేను ఇస్తాను. మంచిగా అంటే అర్థం ఏంటి? ఏది మంచి, నీకు ఏది మంచో అంటే నువ్వు మంచి అన్నది వీళ్ళు చెయ్యాలి. అంటే తను మంచి ఏదో అనుకుంటుందో, ఇలాంటి భావాలు ఉంటే దాన్ని మరి ఆ భావాలని ప్రోత్సహిస్తారండి. దొంగ భావాలు కాదు. ఇది దొంగల్లో రకాలంటే. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదించాలి. భక్తియే దాని మూల్యము, కృతజ్ఞతయే ఇంకొక మూల్యం. కావున కొంత భాగాన్ని ప్రాణికోట్లకు సమర్పించాలి, కొంత పరమాత్మకు సమర్పించాలి. అట్లు చేయకుండా దానిని జీవుడు దొంగిలించినట్లే అవుతుంది కదా. ఈ ప్రకారముగా ఈశ్వరుడిచ్చిన భోగ్య పదార్థములను తిరిగి ఈశ్వరునికి సమర్పించగా అనుభవించువాడు దొంగ. శ్రీకృష్ణమూర్తి చక్కగా స్పష్టంగా చెప్పారు. అయితే గుడికి నేను దానం చేశానంటే పేరు రాసి ఉంటుంది అన్నారు అనుకోండి, అది ఇంకో రకమైన దొంగ. నువ్వు పరమేశ్వరుడికి ఇచ్చి మళ్ళీ పేరు ఎలా రాస్తావు? ఆయన డబ్బు ఆయనకి ఇచ్చి. మీరు చూస్తే అండి, అక్కడ దానం చేసిన వాళ్ళ లిస్ట్ లో నా పేరు ఉంటుందండి. అసలు ఫస్ట్ లో ఉండాలని ప్రయత్నం చేశా కానీ కుదరలేదు అనుకోండి, 3వ పేరో 4వ పేరో నాదే నిండాను. మరి అది దొంగ కాదా? ఎవరికి ఇస్తున్నావు? పరమేశ్వరు నీకన్నా చాలా ఉన్నతమైనవి. వాడికి ఇచ్చి కూడా మళ్ళీ పేరు అడిగితే ఎలాగా? ఎందుకంటే అందరూ చూడాలి.
చెప్పగా అప్పుడు మనం జోక్ వేసుకోలేదు, నిజంగానే జరిగింది. అది ఫ్యాన్లు ఇచ్చారు, ఫ్యాన్ల మీద పేరు రాసి. ఫ్యాన్ తిరిగితే పేరు కనపడదని ఫ్యాన్ వేయలేదు. ఇదో రకమైన వీడిని ఇంకేమంటారు, వీడిని దొంగ అంటారు, ఇంకోటి ఏమంటారు అసలు, గజ దొంగ అని. వాడు ఇంకెందుకు ఇవ్వటం ఫ్యాన్. అవునవును. ఇలా రకరకాలు ఉంటారు భక్తులు. భక్తులు అంటే దొంగలని అర్థం. హోల్ హార్టెడ్ గా ఇచ్చిన వాళ్ళే నాకే ఇవ్వవలసింది ఇచ్చానండి, నాకు అసలు ఇంకా దాంతో సంబంధం లేదు అనేవాడు నిజమైన భక్తుడు. Yeah. భక్తిలో కోరికలు ఉంటాయేంటండి, నా పేరు నా ఊరు అనుకుంటూ, ఏమండి ఇంత ఇచ్చాం కదా, నా పేరు మీద ఏమన్నా అర్చన చేశారా? ఏంటనండి అన్ని ఇచ్చాను, ఒక లడ్డు కూడా పంపించలేదు. వీడికి గుడికి వెళ్ళడానికి ఒళ్ళొంగదు, వాడు లడ్డు పంపించాలి, ఎందుకో ఇచ్చాడు కాబట్టి. చూసారా, అది ఇవ్వటం ఎలా అవుతుంది? Yeah. కాబట్టి కొంచెం విచక్షణ పెడితే మనది నిజంగా మనదేనా, నాది అనే హక్కు మనకున్నదా? ఆయన కరుణ ఇది కాబట్టి ఏమంటలేదు, ఆయనవన్నీ మనం వాడుకుంటున్నాం మనం ఇష్టం వచ్చినట్టుగా. ఆయన ఏనాడు రెంట్ వసూలు చేయలేం మన దగ్గర, కానీ మనం ఊరుకుంటామేంటండి పక్క వాళ్ళకి ఇస్తే. ప్రపంచమున ఎందరూ ఆ ప్రకారముగా దైవమునకు నివేదన చేస్తున్నారు. ప్రపంచవాసుల దృష్టిలో మనుజుడు ఎంత గొప్పవాడైనను, విద్యావంతుడైనను, ధనవంతుడైనను, రాజైనను భగవంతుడి దృష్టిలో దొంగ అనిపించుకున్నా ఏమి ప్రయోజనము? ఎందుకంటే మామూలుగా తాపత్రయాలన్నీ ఏంటండి, అందరూ మంచి అనుకోవాలని కదా. అందుకని నానా ప్రయత్నాలు చేస్తారు. అందరు ఇచ్చేటప్పుడు, అందరు చూసేటప్పుడు ఏదన్నా ఇవ్వటమో, ఫోటోలు దిగుతారు కదండి, ఫోటోలు దిగరు. అన్నదానాలు చేసేటప్పుడు, ఇంకోటి చేసేటప్పుడు, చెక్ ఇచ్చేటప్పుడు చెక్కు పట్టుకుని ఫోటోలు. అంటే తెలియాలి ప్రపంచానికి నేను ఇచ్చానని. నీకు 100 కోట్లు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఇస్తే పెద్ద గొప్ప ఏంటి? నేను అదైనా ఇచ్చాను, వాడు అది కూడా ఇవ్వలేదంటే ఎవడిమ్మన్నాడు? ఫోటోల కోసం ఇచ్చా, పేరు కోసం. ఇలా పరమాత్మ ఏదైనా అనగలదండి. ఇచ్చిన దాన్ని చక్కగా చేయి, ఆనందంగా చేయి, ఎక్స్పెక్టేషన్ లేకుండా అనాసక్తంగా చేయి. పరమాత్మ ఇవ్వడానికి నాకేమిటండి, అలా ఉండాలి మనసులో. అంతేగాని నేను కాబట్టి అన్నాడా? అందులో ముఖ్యంగా సత్సంగం వాళ్ళు, అద్వైతంలో ఉన్నారు కాబట్టి అలాంటి స్థితి తెచ్చుకోకూడదు. ప్రపంచంలో దొంగకు శిక్ష విధించబడుతుంది. అట్టిచో దైవ వస్తువులను స్వార్థమునకు వినియోగించుకుని ఈ దొంగలకు ఏమిటి శిక్ష? మరి భూమి ఆయనదే కదండి, సర్వం ఆయనవి కాదు. భూమిలో చెట్లు పెడతారు, ఇల్లు కడతారు, మళ్ళీ రెంట్ వసూలు చేస్తారు, బోరింగ్ వేసి నీళ్ళకి డబ్బులు తీసుకుంటారు, ఎన్ని రకాలు. మరి వీడికి ఏమిటి శిక్ష? ఈశ్వరుడు వారికి తగిన శిక్ష వేస్తాడు. ఎందుకంటే లెక్కలు వేరు కదండి, ఈశ్వరుడి లెక్కలు వేరు. ఎందుకంటే మానవుల బుద్ధి పరిమితికి లోబడి ఉన్నది, కానీ ఆయన అపరిమితుడు కదా, కాబట్టి ఆయన చూసుకుంటాడు, విధించి ఏ తీరు. కావున ముముక్షువులు అంటే సాధకులు తమకున్నంతలో ఉన్నంతలో, అక్కడ ఏమి బలవంతపు ఏమి ఇది లేదు, నీ యొక్క తాహతని బట్టి భూత కోట్లకు ప్రసాదించుచు తాను అనుభవించు దానిని బ్రహ్మార్పణం, ఏదో ఒక కృష్ణార్పణం అనో వాడు నమ్మిన దైవానికి చేసి తదుపరి అనుభవించాలి. ఈశ్వరార్పణ బుద్ధి, భక్తి భావన, పరోపకార దృష్టి ఉన్నవాడే ధన్యుడు కాదా? దాన్ని మీకు తెలియదే కాదు. అద్వైతంలో ఉన్న వాళ్ళందరికీ, అద్వైతంలో ఉన్న వాళ్ళకి తెలుసు, మీరు అద్వైతంలోకి రాకముందు కూడా మీకు తెలిసింది మనం చెయ్యాలి కొంత అని. కానీ ఏదో అంటాం కదా, దానికి కూడా ఏవో పరిస్థితులు చెప్తాం, ఏదో చెప్తాం. మరి ఆ శంకరాచార్యుల వారికి ఆవిడ ఉసిరికాయ ఇచ్చిందా లేదా?
తాపత్రయపడిందా లేదా? అవును. అవునమ్మా. ఇవ్వాలన్న తపన. అయ్యో ఇంతటి మహానుభావుడు నా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడే, అయ్యో నేనేమి ఇవ్వలేకపోతున్నానన్న తపనే కదండి ఆయన సంతోషించాడు. ఉమ్. వెతికింది ఒక్క అవునమ్మా. క్షణం ఉంది ఆయన అని. లోపల నుంచి ఆవిడకి బాధ వస్తోంది. అయ్యో ఏమిటి ఈ స్వామికి నేను ఇవ్వాలి. కుచేలుడిది కూడా అంతే కదా. అవును. అంటే అక్కడ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఏమంటే డబ్బులు ఇస్తే నాకు కూడా వస్తుందంటే ఇస్తారా వీళ్ళు? వద్దులే నాయన ఇది ఇచ్చాక ఆయన ఇవ్వకపోతే ఇవ్వమ్మా. ఎన్ని అనుమానాలండి. మళ్ళీ ఆ పరమాత్మకే దండం పెడతారు. స్వామి నాకు ఇంటి నుంచి 1,00,000 రూపాయలు కావాలి, ఇగో నేను వ్యాపారం చేస్తున్నా 1,00,00,000 కావాలి, నీకు కూడా కొంత వాటా ఇస్తాలే 1% నీకు. ఈ 1% లో వాడు ఏం చేస్తాడంటే దారి ఖర్చులు, ఫుడ్ ఖర్చులు అన్ని తీసేసి మిగతాది ఇస్తాడు. అవును స్వామి మరి నీ దగ్గరకు వచ్చినప్పుడు మరి నాకు ఖర్చు అయింది కదా, నీ వల్ల అయింది కాబట్టి అంటాడు. నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను. చూడకుండా ఏం చెప్పటం లేదు. ఆయనకు సమర్పిస్తా అన్న దాంట్లోనే వీడు ట్రైన్ ఖర్చులు అనుకోండి, ఏ ఖర్చులు, మళ్ళీ భోజనం ఖర్చులు అన్ని వాడు మిగిలించుకుని అప్పుడు వేశాడు ఆయనకి. కొత్త రకం లెక్కలు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మరి బుద్ధి పరిమితికి లోబడింది కదా, ఆ బుద్ధి అలాగే ఆలోచిస్తుంది. ఏమనడు ఆయన. నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు మాట్లాడకుండా. రూపాయి బిళ్ళ వేసినా తీసుకుంటాడు. ఇలా జరుగుతాయి. అంటే అది పరబ్రహ్మము లేడు అని నేను ఎలా అంటాను, ఉన్నదే పరబ్రహ్మం. అవును. నువ్వు ఆనందించే హనుమంతుడైనా, అమ్మవారైనా, ఇంకోళ్ళైనా, ఎవరైనా వాడు పరబ్రహ్మ స్వరూపం అని నువ్వు అనుకున్నప్పుడు అందులోని ఆ పరబ్రహ్మ తత్వం నీకు నిన్ను రక్షిస్తుంది, బోధపడుతుంది, అన్ని జరుగుతాయి. అవును. డీలింగ్స్ పెట్టుకున్నారనుకో ఉమ్. అంతే కదా. అవును. కొబ్బరికాయలు కొడతానన్నప్పుడు 2 చిప్పలు దైవానికే. అంతేగాని కొబ్బరికాయ కొడతానని మీరు దండం పెట్టి మళ్ళీ తీసుకుంటే సగమే అవ్వలేదండి. అవునమ్మా. అందుకని అవన్నీ దొంగ బుద్ధులని అర్థం. ఉమ్. కాబట్టి కొంత ఇవ్వాలి నీకున్నంతలో, నీ తాహతకు తగ్గట్టుగా అండి. అలా ఉండకపోతే ఇంకేం చెప్తాం? వాళ్ళ బుద్ధులు ఎంత చక్కగా ఉన్నాయో అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. పదార్థములను భగవదర్పితము చేసి అనుభవించు వారి కలుగు సత్ఫలము, స్వార్థము కొరకు వినియోగించు వారి కలుగు దుష్ఫలితములు తెలుస్తూనే ఉంటాయి కదండి. మీకు అందరికీ తెలియదా? అద్వైతంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. సత్ఫలితము, దుష్ఫలితం. తెలుస్తుందమ్మా. భగవదర్పణము చేసి మిగిలిన పదార్థాన్ని అనుభవించి సజ్జనులు సమస్త పాపముల నుండి విడుపడతారు. అలా కాక తమ నిమిత్తమే, ఇక్కడ తమ నిమిత్తం అంటే కేవలం సెల్ఫ్ అనుకునేది. ఇక్కడ అద్వైతం స్వీకరించవలసింది నేనుతో మొదలైన నేను, నాది, నా వాళ్ళు. ఆ నా వాళ్ళలో కొంతమందికి మిత్రులు, వీళ్ళు వాళ్ళు అందరూ ఉండవచ్చు, బంధువర్గం ఉండవచ్చు, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి తాను మాత్రమే తమ నిమిత్తమే భుజించుచున్నారో అట్టి వారు పాపములు తినివారే అవుతారు. భగవత్ ఆరాధనా రూపములకు యజ్ఞములను గావించి అన్నాదులను భగవంతునికి అర్పణ చేసి భగవత్ స్వరూపులకు ప్రాణికోట్లకు కొంత భాగాన్ని సమర్పించి మిగిలిన పదార్థాన్ని భుజించిన వాడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు. 1-2 పాపములు కాదు, సమస్త పాపములు. చెప్పం కదా, ఆయన లెక్కలు వేరు, ఆయన కరుణ వేరు. కాబట్టి ఆయన మనం ఏమనలేదు. ఏమంటే నేను ఇంత చేస్తేనే వాడు అంత చేస్తే మీరు అంత తీసేశారు, మరి నేను ఇంత చేస్తే ఎందుకు చేయలేదంటే అది కూడా ఒక కథ ఉండాలి. అంటే పరమాత్మ అన్నట్ట, ఒరే వాడి దగ్గర 100 రూపాయలే ఉంది, ఆ 100 రూపాయల్లో నాకు 90 రూపాయలు ఇచ్చాడు అంటే అవసరం ఉన్న వాడికి నా ఉద్దేశం. ఇక్కడ ఒక కథలో అలా జరుగుతుంది. నీ దగ్గర 1000 రూపాయలు పెట్టుకున్నావు, 1000 రూపాయలు పెట్టుకుని నేను వాడితో సమానంగా ఇచ్చాను అంటే ఎలా కుదురుతుందని? 100 ఉన్నవాడు 90 ఇవ్వడానికి, 1000 ఉన్నవాడు 100 ఇవ్వడానికి తేడా లేదా? ఉందమ్మా. పరమాత్మ అదే చెప్పాట. వీడు అడిగేట, అదేంటది వాడిని ఇలా చేస్తావు, నాకు ఇలా ఎందుకు చేస్తావు, నేను ఇచ్చాక 100 రూపాయలు, వాడికన్నా 10 రూపాయలు ఎక్కువ. పరమాత్మ అన్నాడు, ఒరే వాడి దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఎంత?
కాబట్టి మీ స్తోమత ప్రకారం చేయాలి, కానీ ఏదోలే అనుకుంటే ఇక్కడ కూడా లెక్కలు ఎప్పుడు లెక్కలే పరమాత్మ దృష్టిలో. మీరు లెక్కలేస్తారు కదండి, మరి ఆయన ఈడా. ఎస్. అందుకే నేను ఎప్పుడు జపం చేసినా లెక్క పెట్టకండి అని ఎందుకు చెప్తానంటే, మీరు లెక్కలేస్తే ఆయన లెక్కలేస్తారు అని చెప్పటం. అందుకే నేను మీకు మనసులో ఒక దానానికో ఒక ఏదైనా సరే వస్తువు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ కలిగింది వెంటనే అదే అప్లై చేయాలి. లేదా భాగవతుడు దానిలాగా బంగారం గొలుసు నుంచి 100 రూపాయలకు వస్తారు. ఈ లెక్కలన్నీ పరమాత్మకు తెలీదా? నువ్వు ఏ లెక్కలేసావు? తెలుస్తాయిందా? ఆ లెక్కలు అప్పుడు ఆయనకి కాదు, నీకు అప్లై చేస్తాడు. ఇంట్లో ఏం సందేహం లేదండి, ఇవేం ఒట్టి లెక్కలు కాదు. ఇన్ని తలకాయ నొప్పులు ఎందుకు చెప్పండి అద్వైతంలో ఉన్న వాళ్ళకి, సాధన చేసేవాళ్ళు. అమ్మా అందుకని సాధకుడు ఉండకూడదు. ఎప్పుడు ముముక్షులన్నా సాధకుడన్నా ఒకటే, చాలా అలర్ట్ గా ఉండాలి. నీ సంకల్పం ఉంటాను. వచ్చింది ఇచ్చేయి, అంతే. సంకల్పం రాలేదు, ఎంత వచ్చిందో అంతే ఇవ్వండి. అసలు అనిపించలేదు, ఊరుకోండి. అంతేగాని ఏమో లేండి పరమాత్మ నాతో తీసుకోదలుచుకోలేదు అనుకుంటానండి, అనుకున్నాను కానీ ఏమిటో అంట. అందుకని నీ లోపల భావనలు లోపల ఉన్న వాడికి తెలుసు కదా. సేమ్. తెలుస్తాయమ్మా. దీనిని బట్టి భగవత్ కార్యములకు, భగవంతు నివేదనమునకు, త్యాగమునకు, పరోపకారమునకు ఎంతటి సామర్థ్యమున్నదో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉపనిషత్తులో కూడా చెప్పింది అదే, నీకున్న దానిలో ఇంత త్యాగము చేసి భుజించుము, నీకున్నది భగవంతునికి అర్పించి భుజించుము అని చెప్పబడింది. అలా కాక స్వార్థము కొరకే భుజించువారు, దైవమునకు అర్పించక భుజించువారు, పరప్రాణికి ఒకంతైనను త్యాగమునకు భుజించువారు. భుజించడం అంటే తినడమే కాదండి, అనుభవించు వాళ్ళని. అది అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. ఆ అర్థమవుతుందమ్మా. పాపమును భుజించినట్లే అని పరమాత్మ తీవ్రముగా మందలించు. అందుకని ఇంట్లో పనమ్మాయికి అది తినను అంటే పెట్టడం మానేయాలి. ఇచ్చేటప్పుడు మీరు ఏది శ్రేష్టమైనది భుజిస్తున్నారో ఆ వారికి కూడా అదే ఇవ్వాలి. ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన భిక్షకుడికైనా ఎవరికైనా సరే మీరు గనక సమర్పిస్తే అది శ్రేష్టమైనదే అయి ఉండాలి తప్ప ఏదో ఒకటి లేని ఎప్పుడు మనసులో భావనతో చెయ్యరాదు. ఏదైనా సరే మీరు ఒకరికి ఇస్తున్నారు అంటే అది అక్కడ ఎవరన్నది మీరు చూడరాదు. వారికి ఇస్తున్నారు అంటే మీ మనసులో వేరు భావం కలగరాదు. నీ దగ్గర ఉన్న వాటిల్లో శ్రేష్టమైనదే అవతలి వారికి ఇవ్వాలి. దత్తాత్రేయులు వారు చెప్తారు, ఒరే నీ ఇంటికి భిక్షకు వచ్చే వాళ్ళల్లో ఎవరు నా రూపం అంటే నేను ఏ రూపంతో వస్తానో నీకు చెప్పను. ఆ భిక్షకుడు నేనే అయి ఉండవచ్చు ఒక్కొక్కసారి సాక్షాత్తుగా. అందరూ బ్రహ్మస్వరూపాలే, కానీ నేను కూడా అలా వేషంలో వస్తాను అన్నాడు. సరే, దానికి తర్వాత 12ంటికని జోడించారు. ఎందుకంటే 12 వరకు వంట అవ్వదు కాబట్టి 12ంటికి నీ ఇంటికి వచ్చిన వాడు సాక్షాత్ ఆ దత్తస్వరూపం అవుతారు కాబట్టి నువ్వు అనుకుంటా పెట్టాను. సరే, అలా కొన్ని మనకి మళ్ళీ తర్వాత అంటే ఈ జీవుడికి కొంత సౌలభ్యం కోసం అలా ఏవో చెప్పారు. కానీ అలా అందరూ పరబ్రహ్మ స్వరూపులని ఇప్పుడు మీ అద్వైతానికి అయితే తెలిసింది కదా. మరి తెలిసిన తర్వాత కూడా మనం ఒకరికి ఇచ్చేటప్పుడు భావంతో ఇవ్వరా. మీ దగ్గర ఉన్న వాటిలో ఇవ్వండి శ్రేష్టమైన. మీ దగ్గర ఏమీ లేవు, నమస్కారం పెట్టి ఇవ్వండి, నష్టం ఏమీ లేదు. ఈ విధంగా ఎప్పుడూ కూడా మన మనసు పాపరహితంగా ఉండాలి, దోషరహితంగా. కాబట్టి పరమాత్మ వారిని తీవ్రంగా మందలించారు. వారు పాపంనే మూట కొట్టుకొనిచున్నారు, పాపమునే భుజించుటచే అయ్యది వారి రక్తనాళములలో ప్రవేశించి వారు కేవలము పాపరూపులే అవుతారు. కావున స్వార్థము పాపహేతు, స్వార్థ త్యాగమే మోక్షహేతు. అంటే మనసు శుభ్రంగా ఉంటుందని మోక్షహేతు అంటే ఏమంటే అన్ని త్యాగాలు చేసేస్తే నేను శుభ్రంగా భ్రమం అయిపోతానా అండి? చాలా ఉన్నాయి మనకున్న దాంట్లో ఎంత ఆకలిగా ఉంది అవతల వాడు,
నీకు ప్రాణం నిలుస్తుంది, వాడికి ప్రాణం నిలబడదు అన్నప్పుడు నీవు మొత్తం వాడికి సమర్పించినందువల్ల కూడా దోషమేమీ లేదు. నీ ప్రాణం నిలబడడానికి కొంత తీసుకుని మిగతావి వాళ్ళకి ఇవ్వవచ్చు సిచ్యువేషన్ ని బట్టి. కానీ ఈ ప్రపంచం అనేదే తల్లక అంటే ఏది నిర్ణయించుకోలేరు కాబట్టి సాధన ఏంది తప్పకలు అవ్వండిరా అయిపోతే ఆ సాధన సమయంలో కూడా మీకు ఏది చేయాలి ఏది చేయకూడదు అందుకని ధైర్యము వస్తుంది, ధర్మము వస్తుంది. ధైర్యము ధర్మం ఉన్న చోటే పరమాత్మ ఉంది. భగవంతుని నివేదింపక పరప్రాణికి ఒకంతైనను పెట్టక పంచభక్ష పరమాణాలను ఆరగించినను విషము తిన్నట్లే అని అన్నాడు ఆయన. నేనేమంటలేదు. ఈశ్వరార్పణ చేసి భూతకోట్లకు ఒకంత త్యాగము చేసి గంజి త్రాగినను అది అమృతమే అగునని చక్కగా చెప్పాను. ఏం పర్వాలేదు, ఒక రోజు నువ్వు గంజితో అయితే నష్టమే లేదు. నిన్న చెప్పింది అదే. వాడు ఇక ప్రాణం పోయే స్థితిలో ఉంది, పర్వాలేదు, నువ్వు మంచినీళ్ళు తాగినా నువ్వు నిలబడగలుగుతావు. అప్పుడు నీ దగ్గర ఉన్న ఆహారాన్ని వాడికి ఇవ్వవచ్చు. ఇక్కడ ఆహారం అంటే తినేదే, ఎక్కడ ఏది అర్థమవుతుందో అది చెప్తారండి. ఇక్కడ డబ్బు చెప్పడానికి లేదు కదా. అలాగే డబ్బు విషయం వచ్చినప్పుడు వాడు అది సద్వినియోగం చేస్తాడు, వాడికి ప్రాణాపాయం ఉన్నది అన్నప్పుడు నువ్వు సహాయం చేయడంలో నీ దగ్గర ఉన్నప్పుడు సరే కొంతే ఉంది, ఆ కొంతలో మరి నాకు కూడా కావాలి కదండి, సరే నువ్వు 10 రూపాయలు ఇచ్చుకో, నీకు ఎంత కావాలో అది ఉంచుకుని ఇచ్చేయచ్చు. లేదా ఇది లేకపోయినా నాకేమి జరుగుబాటుకి ఇది లేదండి మీరు తీసుకోవచ్చని ఇవ్వవచ్చు. మనసులో ఏ ఉద్దేశం లేకుండా భావం లేదు. ఫుడ్ అంటే బాగా తెలుస్తుంది కదా అని ఇక్కడ ఫుడ్ అప్లై చేయి. ప్రతిసారి డబ్బు చెప్తే బాగుంటుంది కదా. కాబట్టి ఎవరికి ఏ అవసరమో అక్కడ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు దానివల్ల ఆ డబ్బు అనండి, ఆ భోజనం అనండి, వస్తువు అనండి అవతలి వారికి ఇవ్వటం వల్ల నీకేమి తక్కువైపోదు, నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. అప్పుడు ఎందుకు అది నీ దగ్గరికే వచ్చింది. పరమాత్మ నీకు అవకాశం ఇచ్చాడు అక్కడ నువ్వు ధరించడానికి, లేదా ఆ విషయం నీ దగ్గరికి రాదు. అలానే ఏదో తాగుబోతులకో లేకపోతే ఇంకోళ్ళకో ఇవ్వమని నేను చెప్పటం లేదు. ధర్మం కాబట్టి అక్కడ ధర్మము నువ్వు పాటించి తీరాలి. అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. ఇక మానవులకు నిత్య జీవితమున ఏదైనా కోస్తున్నప్పుడు, నూరున్నప్పుడు, విసురుచున్నప్పుడు ఎన్నో ప్రాణహింసలు జరుగుతాయి. మీరు నడుస్తున్నప్పుడు, ఊపిరి వదిలినప్పుడు, ఊపిరి పీల్చినప్పుడు జరగట్లేదండి బోళ్ళని జరుగుతున్నాయమ్మా. కూర్చున్నప్పుడు చెట్టుకి. అందుకే ఆయన రమణ మహర్షి అన్నాడు, ఎందుకురా చెట్టుకి నీ దేవుడికి పువ్వులు పెడితేనే సంతోషమా అని. అన్ని పూలు వేస్తే గానీ నీ దేవుడు నీకు వరం ఇవ్వడా, సంతోషించడా అని అడిగాడు. ఎందుకంటే ఎందుకు ఆ పాపాలు చేయటం అని. అది చేసినట్టు కింద ఎన్ని తొక్కుతారు, ఎన్ని రకరకాలండి. అందుకే పుష్ప విలాపం కూడా పెట్టారు, పువ్వు తీస్తే బాధపడుతుంటారు. మరి ప్రాణం మీ గొంతు ఇలా నొక్కితే అసలు చిన్నగా గిచ్చితేనే అబ్బా అంటూ మీరు ఓవరాక్షన్ అంటామమ్మా. తీసేసినప్పుడు ఆ చెట్టుది కదా పువ్వు. సరే ఇది వ్యాపారం అయిపోయింది అనుకోండి, అదొకటి. అలా రకరకాలు. మనం ఎందుకు అందులోకి వెళ్ళాలి తెలిసిన తర్వాత? వీటన్ని తెలియక ప్రాణహింస జరుగుతుంది. ఆ పాపాన్ని పరిహరించుటకే పంచ మహాయజ్ఞాలు చెప్పబడ్డాయి. దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి పూజ, బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము. అంటే ఇవన్నీ తెలుసు కదా. దేవయజ్ఞము అంటే పరమాత్మకి ఆ పూజలకి వాటికి ఇవ్వటంలో నష్టమే లేదు. పేరు రాయించుకుని ఇవ్వటం కాదండి. పాపం బ్రాహ్మణులు ఉంటారు గుళ్ళల్లో, నేను ఇవి కూడా చూశాను. వాళ్ళు మొత్తుకుంటారు, ఎవరు ఏమి ఇవ్వట్లేదండి పాపం స్వామి. వాళ్ళకే పాపం బ్రాహ్మడికి ఏమి ఇవ్వకపోతే అతను దేంతో కొనుక్కొస్తాడండి? నూనెలు అవన్నీ అన్నా చమగ్గా వస్తాయి. కాస్త మీరు ఏదన్నా అరేంజ్ చేస్తే కాస్త పరమాత్మకి నేను ఇది చేస్తానండి అన్నారని. ఇక రోజు ఏమిటి ఎంత నూనె
రోజు వెళ్ళి మనం ఇచ్చిన దానికి లెక్కలు అడగకూడదు. ఇచ్చేసావా, మీ ఇష్టం అండి, మీకు ఎలా సౌకర్యం అలా చేసుకోండి. మన ఇంట్లో దానికి గుళ్ళో దానికి ఎలా కంపేర్ చేస్తారండి? కాబట్టి దైవ యజ్ఞము అంటే దైవానికి ఇదే. మీ ఇంట్లో అయినా సరే, కాబట్టి ఇంట్లో చేసింది మీరు అది యజ్ఞం అవ్వదు, అంటే అది దానమో ధర్మమో అవ్వదు. ఇక పితృయజ్ఞము అంటే ఈ తర్పణాలు అన్నారు. ఇక్కడ తర్పణం బదులు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పేరు మీదనండి, బతుకున్న వాళ్ళ పేరు మీద అయినా కూడా ఈ మా నాన్నగారి రుణం తీర్చుకోవడానికి నేను ఆయన పేరు మీద చేస్తున్నాను అన్న భావన, అంటే సంకల్పం చేసి కూడా చేయవచ్చు. ఆయన పేరు పెట్టి మీ డబ్బైనా పేరుకి మీరు సంపాదించిందైనా అలా తల్లిదండ్రుల పేరు మీద కూడా చేయవచ్చు. అతిథి పూజ ఇక అది చెప్పక్కర్లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి గబుక్కున లోపలికి వెళ్ళి గిన్నెలు దాచుకోక్కర్లే. ఇక బ్రహ్మ యజ్ఞము అంటే బ్రాహ్మణులకు చేసేది, వేద పండితులకి వాళ్ళకి నమస్కారం చేసి మరి 10 రూపాయలు చేతిలో పెట్టకండి. మీకు తెలుసు 10 రూపాయలకి ఏమి రాదు, వెతుకుతారు ఏమి 100 రూపాయలు పెడితే మీకేం నష్టం రాదుగా. ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను, లేని వాళ్ళ సంగతి కాదు, ఉన్న వాళ్ళ సంగతి. ఇక భూత యజ్ఞం అంటే ప్రాణులకి. పాప ఏ కుక్క వచ్చింది ఏదో వచ్చింది అనుకోండి, పర్వాలా, ఓ బిస్కెట్ కొంత అన్నమో తీసుకెళ్లి దానికి పెడితే దోషం ఏం లేదు. కాస్త పక్షులు వస్తున్నాయి, కాస్త బియ్యం గింజలు అక్కడ 4 వేస్తే ఏమైపోతుంది. ఇలా భూత యజ్ఞం. ఇంకా నువ్వు భగవత్ ఆరాధనా రూపములై పరోపకార సంబంధం లేనట్టి ఇతరముల నగు కర్మలను ఆచరించుచు ఆ యొక్క శేషం మాత్రమే భుజించు ఉండువారు పాపరహితులై క్రమముగా పరమశ్రేయము పొందగలుగుతారని పరమాత్మ చెప్తున్నారు. ఉండి తీరాలి, ఏమీ నష్టం లేదు. దేహం ఇచ్చిందే పరోపకారార్థం అని చెప్పారు. ఇక అద్వైతులకైతే అలా దాచుకునేదే ఉండకూడదని మొదటే వచ్చింది. ఇవాళ ఏం కొత్తగా కాదు. అద్వైత అనేవాడు ఎప్పుడూ కూడా భావరహితంగా ఉండాలని కదా. నాది నాది అన్నవాడికి ఇంకా భావం ఉన్నప్పుడు వాడికి ఇంకేం అద్వైతం అండి? మాటలోనే అద్వైతం లేదు, ఆచరణలో అద్వైతం లేదు, మనసులో అద్వైతం లేదు. ఇక వాడు మోక్షం పొందుతాడా? పొందలేదమ్మా. సరే అన్న భవంతి భూతాని అన్నదానికి చెప్పారు. అన్నం వలన ప్రాణులు, అన్నం వలన, అన్నము మేఘం వలన, మేఘము యజ్ఞముల వలన, యజ్ఞము సత్కర్మల వలన, సత్కర్మ వేదం వలన, వేదము అక్షర బ్రహ్మం వలన. అంటే మాట కదా అక్షర బ్రహ్మం అని. కాబట్టి సర్వవ్యాపము బ్రహ్మము నిరంతరము ఆ యొక్క ధర్మ కార్యమునందు ప్రతిష్ఠించబడినది. ధర్మచక్రం చెప్పారు. బ్రహ్మము, వేదము, కర్మ, మళ్ళీ యజ్ఞము. యజ్ఞము అంటే ఇక్కడ మళ్ళీ కర్మ కాకుండా, కర్మ ఇక్కడ చెప్పారు కాబట్టి యజ్ఞము అంటే ఇందాక చెప్పిన భూత యజ్ఞము, పితృయజ్ఞము, ఇవన్నీ దాన ధర్మాలకు సంబంధించింది. ఇక్కడ యజ్ఞం ఇవన్నీ కూడా ఒక ధర్మ చక్రం. నువ్వు ధర్మంగా ధైర్యంగా ఉంటే ఇవన్నీ నీ వల్ల జరుగుతాయి. ఆ ధర్మ చక్రం అక్కర్లేదు మీకు దేనికంటే, ఎందుకంటే చక్రం తీసుకుంటే ఏం లాభం అండి? కొన్ని రోజులకి అది ఫేడ్ అవుతుంది. అందుకని అద్వైతం వాళ్ళకి ధర్మ చక్రం అక్కర్లా. అంటే ధర్మం చెయ్యొద్దని కాదు, కంపల్సరీ కాబట్టి. మీకు ఆప్షన్ లేదు, మీ మనసులో భావం ఉండకూడదు, అలాగేనమ్మా. భావరహితంగానే ఉండాలి. ఇష్టమమ్మా. భావరహితంగా ఉన్నప్పుడే భావ దౌర్భాగ్యం ఎందుకంటారు. అందుకని పరమాత్మ ఏమన్నాడు, ఒరే పాపం నువ్వు కాశీకి వెళ్ళాలి అని నువ్వు మనసులో భావన చేసినా నీకు కొంత పుణ్యాన్ని ఇస్తానరా, ఎందుకంటే నీకు వెళ్ళే తాహత లేదు కాబట్టి అలా చేసినా అన్నాడు. తర్వాత మన గ్రహణాలప్పుడు ఇంకో అప్పుడు గ్రహణ సమయంలో చెయ్యాలి దానము అదని శాస్త్రంలో చెప్పింది. కాబట్టి ఆ సమయంలో బయటికి వెళ్ళి చెయ్యడానికి లేదు కాబట్టి గ్రహణ సమయంలో ధ్యానమే చేయాలన్నారు. కాబట్టి నువ్వు సంకల్పం చేసుకుని అది తర్వాత చెయ్యన్నారు. అంతేగాని ఆ సమయంలో ఇచ్చేసాను అన్ని అనుకున్న తర్వాత చేయకుండా ఉంటే కుదరదు.
తేడా చెప్తున్నాను. పరమాత్మ చాలా కారుణ్యంతో బోడు సౌలభ్యాలు ఇచ్చారు. ఎవరికైతే కాశీకి వెళ్ళేంత తాహత లేదో, శరీరం సహకరించదో, వాడు అనన్య భక్తితో స్వామి నేను రాలేకపోతున్నాను, నాకు కాశీ రావాలని. కాశీ అంటే కేవలం కాశీయే కాదండి, క్షేత్రం గురించి, ఏ క్షేత్రం అయినా సరే. అప్పుడు ఆ భావనకి ఆయన మీకు కొంత పుణ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనసా వాసా వాడు కోరుకుంటాడు, కానీ ఏం చేస్తాడు, శరీరం సహకరించదు కొంతమందికి. కొంతమందికి పాపం బస్సు టికెట్, రైలు టికెట్ కావాలి కదండి. నడిచే ఇప్పుడు పూర్వకాలం అంటే తప్పదు కాదు, అందుకని కాశీకి వెళ్ళి వస్తే వాళ్ళకి పూజ చేసేవారు. కాశీ సమారాధన ఎందుకు చేశాడంటే, అసలు కాశీకి పోయాడంటే ఇంక వాడు బతుకొస్తాడో లేదో డౌటే పూర్వకాలం, ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు. అందుకని వాడు వచ్చేస్తే వాడు కాళ్ళు కడుక్కోకుండానే దండం పెట్టేవారు, కాశీ నుంచి నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళొచ్చిన వాళ్ళ కాళ్ళకి దండం పెట్టక్కర్లేదు. వాడు కాశీలో కూడా చెప్పులు లేకుండా నడిచేదో లేదో తెలుసుకోవాలి. అంటే ఆ రోజుల్లో అలా ఉండేది కాబట్టి కాళ్ళు కడుక్కోకుండానే ఆ కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళ కాళ్ళని నమస్కారం చేసి, అతను వచ్చాడని సంతోషంగా బంధువులందరినీ పిలిచి ఆ తెచ్చిన ప్రసాదం అనండి ఏదన్నా ఉంటే, పూర్వకాలం అంటే ఇన్ని రోజులు ఉండవు కాబట్టి వెళ్ళి క్షేత్రానికి వెళ్తే ఒక పాత్ర తెచ్చుకోమన్నారు, గుర్తుగా వెళ్ళొచ్చాను అన్నదాన్ని. అలా రకరకాలు. సరే ఇప్పుడు అన్ని గిఫ్ట్లే, గుర్తు పెట్టుకుని గిఫ్ట్లు పెట్టారు. సరే రకరకాలు, ఎవరి ఇది వాళ్ళదంటే అలా ఉంటుంది. అలా భావనకి కూడా ఆయన లొంగుతాడని. కాబట్టి భావదారిద్ర్యం ఎందుకురా, భావనలో అయినా ఆనందంగా ఉండు అని. కాబట్టి భావనలో హాయిగా ఉండండి, మీ చేత ఏది చేయించబడాలో అది చేయిస్తాడు. ఉంటామమ్మా. మీరు లక్ష అన్నంత మాత్రాన ఆయన ఏం లక్ష తీసుకోడు కదండి, పారిపోతాడు ఆ భగవంతుడే ఉన్నాడు. మళ్ళీ ఆయన లెక్క వేసుకోవద్దు, నువ్వు లక్ష ఇస్తే నీకు ఎంత ఇవ్వాలో అని. అందువల్ల నష్టమే ఉందండి, లక్ష ఇస్తాను అనుకున్నంత మాత్రం నష్టమా? ప్రతిసారి అనుకుని ఇవ్వకుండా మానేసేది, మళ్ళీ లెక్క మారు. అందుకని అనవసరమైన జోలికి వెళ్ళకండి, ధర్మంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. కాబట్టి అన్నిటి యందు ఆ బ్రహ్మము ప్రతిష్ఠితమై ఉన్నది. కాబట్టి నీవు ఆ ధర్మాన్ని ఆచరించడం వలన బ్రహ్మంని పొందగలవు, అంటే బ్రహ్మంగా అవగలవు. కాబట్టి ఆ విధంగా మనసులో ఎప్పుడూ కూడా నాది నేను అన్న భావనలు లేకుండా ఉండండి. సర్వము బ్రహ్మముదే, బ్రహ్మం కానిది ఇక్కడ ఏదీ లేదు. కానీ ఇది నాది అని మీరు గిరిగీసి మీ యొక్క భావనలు అందులో పెడితే మీరు దొంగ అన్నాడు. భగవంతుని దృష్టిలో దొంగ అయ్యాక మీరు ఏం సాధిస్తారండి? ఏమీ సాధించలేనమ్మా. అందువల్ల భావన లేకుండా ఉండండి. పుట్టించిన వాడే అది అంటారు, నారు పోసిన వాడు నీరు పోయడా. కాబట్టి ఇక్కడ ఏది మనం నిర్ణయించుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఏది ఎలా జరగాలో అది అలా జరగనిద్దాం, అప్పుడే అద్వైతం. అంతేగాని నువ్వు నిర్ణయించుకుని నీ భావానికి అనుగుణంగా నీవు కనుక ప్రవర్తిస్తే అది దొంగే. అలా ఎప్పుడూ చేయకండి. అద్వైతము అంటే సర్వము పట్ల అద్వైతం ఉండాలి, అంతే తప్ప బాహ్యంలో అంతా అద్వైతం ఉండి నాది అన్న విషయంలో స్వార్థం ఉంటే అది దొంగే అవుతుంది. అక్కడ అద్వైతం ఎక్కడున్నది? నీలో స్వార్థం ఉన్నది. నీ పిల్లలకి 10 రూపాయలు ఇచ్చి పక్కవాడి పిల్లకి 5 రూపాయలు ఇస్తే దాన్ని మెచ్చుకుంటారండి ఎవరన్నా? అది స్వార్థం అవ్వలేదా? అది అద్వైతం అయిందా? నలుగురు పిల్లలు ఉన్నారు అక్కడ, ఇస్తే నలుగురికి సమానంగా ఇవ్వండి, లేదా అద్వైతం అంటే అది. ఆ విధంగా చక్కగా అద్వైత సిద్ధి పొందండి. శుభం భూయాలు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. యజ్ఞం నందు బ్రహ్మము సదా ప్రతిష్ఠితమై ఉన్నది అని చెప్పబడుతోంది. కాబట్టి యజ్ఞము అంటే అర్థమైంది కదా, దైవానికి సంబంధించినవి. అసలు ఉన్నదే బ్రహ్మము, బ్రహ్మముకి సంబంధించినది మీరు. అంటే నిష్కామ కర్మ ఏదైతే మీరు ఆచరిస్తారో, నిష్కామముగా ఆచరించే ప్రతిదీ యజ్ఞముతో సమానం. ఉన్నది కేవలం బ్రహ్మం మాత్రమే. కాబట్టి అక్కడ నిష్కామంగా మీరు ఏది చేసినా సరే, లేశమాత్రంగా చేసినా కూడా అది బ్రహ్మమే. మిమ్మల్ని బ్రహ్మ మార్గంలోనే తీసుకువెళ్తుంది. అంటే ఇంకా సులభంగా మీరు పొందవచ్చు. కాబట్టి యజ్ఞ యాగాదులు మహాపవిత్రమై చిత్తశుద్ధి కారకములై మోక్షప్రదములై ఉన్నాయి. ఈ దాంట్లో వర్షము అన్న ఇలాంటివన్నీ ఉన్నాయి. సర్వము బ్రహ్మమే, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ విడివిడిగా చెప్పవలసిన అవసరం లేదు. యజ్ఞము అంటే మీ చేత చేయించబడింది, ప్రయత్నంతో చేసేది యజ్ఞం కార్యము, ఇవన్నీ కూడా. కాబట్టి సర్వము బ్రహ్మమే. కాబట్టి సర్వకార్యములు నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో, బ్రహ్మార్పణ బుద్ధితో ఎవడైతే చేస్తాడో వాడు మోక్షాన్ని సులభంగా పొందవచ్చు. మోక్షప్రదములు అన్నమాట అవి చేసినప్పుడు. కాబట్టి వీటిని దైవ కార్యాలని సామాన్యములని తలంపరాదు. ఏలైనా వాని యందు సాక్షాత్ వ్యాపక పరబ్రహ్మము సుఖప్రతిష్టమై ఉన్నది. ఇది గీత యందు ఉద్ఘోషించుచున్నది. అంటే పరమాత్మ గట్టిగా చెప్పాడని, దృఢంగా చెప్పాడు అని. ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు ప్రతిదీ బ్రహ్మానికి సంబంధించిందే అవుతుంది, కానీ వేరేది ఎలా అవుతుంది? నువ్వు చేసేది అవునమ్మా. బ్రహ్మమే, చేయబడేది బ్రహ్మమే, చేయించేది బ్రహ్మమే. ఇది చాలా సార్లు చెప్పుకున్నదే. కాబట్టి అన్ని బ్రహ్మమే అయినప్పుడు మళ్ళీ నాది నాకు అన్న స్వార్థంతో నువ్వు చేసినప్పుడు ఇప్పుడు చెప్పుకున్నది, పొద్దున్న చెప్పుకున్నది. అలా కాకుండా నీదే స్వామి, నీకే అర్పణం, దేహముతో సహా ఆయనదే. ఎందుకంటే నీ దేహము వేరే లోకంలో లేదు. ఎక్కడున్నావో నువ్వు, ఏదైతే ఉన్నది పరబ్రహ్మమని చెప్పబడుతోందో అక్కడే నువ్వు ఉన్నావు. అంటే అర్థం నీవు బ్రహ్మమే. కాకపోతే పేరు వేరే పెట్టుకున్నావు కాబట్టి నీ వ్యవహారం వేరుగా జరుగుతుంది. ఈ అహంకారం అపకారాలు వీటన్నిటితోటి అవి లేకుండా ఉంటే పాపం అంటది. కాబట్టి ఆ సర్వులు ఆ విధంగా నిష్కామ కర్మను ఆచరించి చిత్తశుద్ధి పొంది బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది బంధ విముక్తులు కావాలి అని చెప్పారు. ఈ విధంగా ఎవరైతే ఆచరించారో, ఎవడు అనుసరించి వర్తింపడో అతడు పాప జీవితాన్ని గడుపువాడు, ఇంద్రియ లోలుడునై వ్యర్థముగా బ్రతుకుతున్నాడు. ఆయనే అందరినీ ఎలా మెచ్చుకోనీలే పాపం అనేలా. ఆయన తిట్టేటప్పుడు శుభ్రంగానే తిట్టాడు. గురువులు తిట్టకపోతే తిట్టినా మార్కులు రావు కొంతమందికి, అది వేరే విషయం. టీచర్లైనా కోపడకపోతే పిల్లవాడు చదువుతాడా? ఇంట్లో మీరు కోపడకపోతే అని మీరు అన్నారు, కోపడకపోతే వాడు మాట వినడండి అని. అది పిల్లలు కావచ్చు, వేరే బంధువులు ఏదైనా కావచ్చు. అలా ఉంటాయి. అంతేనమ్మా. సామవేదర దాన దండోపాయాన్ని శాస్త్రాల్లో ముందరే చెప్పారు. ముందర ఇవి వాడరా, తర్వాత దండోపాయానికి వెళుదు గాని అని. నిష్కామ బుద్ధితో చేయబడు సత్కార్యములు సామాన్యములైనవి కావు. వాని యందు సర్వవ్యాపక పరబ్రహ్మం యొక్క శక్తి ఇమిడి ఉన్నది. కావున వానిని అనుసరించువాడు పరమ శ్రేయస్సును పొందుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు. పరమ శ్రేయస్సు వేరేదేమీ లేదు. ఏది కలదో అదే పరమ శ్రేయస్సు. అనుసరింపనివాడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. ఏలైనా అతడు దైవాన్ని విస్మరించి దృశ్యమును నమ్ముకుని విషయలోనుడై పాపము బ్రతుకుతాడు. ఇంకా ఇంతకన్నా క్లియర్ గా ఏం చెప్తాడండి? బతికేదే వ్యర్థం అన్నాడు. అయినా సరే వినదే, నీది పాపపు బ్రతుకురా, నీ బ్రతికే వ్యర్థం. మరి వాడు అనుభవించవలసి వస్తుంది. చేసినవన్నీ అనుభవించవలసిందే. అనుభవించకుండా తప్పించుకుందా అని ఏం ప్రయత్నం చేసినా అదేం కుదరదు. ఆయన
సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు కూడా. సత్కర్మలచే భగవంతుణ్ణి ఆరాధించేవాడు. భగవంతుడు అంటే కేవలం బ్రహ్మమే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరందరూ సాధకులు కాబట్టి మీరు మళ్ళీ మామూలు జీవిలాగా చేస్తాను అంటే చేసుకోండి, అది వేరే విషయం. నేను సాధకులకి మాత్రమే చెప్తాను ఇది. మిగతా వాళ్ళ గురించి చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళది వాళ్ళ దారి వేరు. గురువు మాటను ఆచరించే వాడికి మోక్షాన్ని ఎలా లభింపజేస్తాడో గురువు అనేది మీ అందరికీ అనుభవమే. అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి వాళ్ళకే మీరు చెప్పవలసి వస్తుంది. వినే వాళ్ళకి చెప్తాం కానీ వినని వాళ్ళకి ఏం చెప్తారండి ఎవరైనా సరే. కాబట్టి ఎవరైతే త్యాగబుద్ధి లేనివాడు, ఆ అంటే సాధన సరిగ్గా చెయ్యని వాడని, దేవతలను ఆరాధించని వాడు, అంటే పరోపకారం చేయని వాడు సంసార కూపమునబడి జీవితాన్ని భ్రష్టమునర్చుకుంటారని చెప్పి అనొచ్చు. ఏమండి నాకు చాలా త్యాగబుద్ధి ఉందండి, అవన్నీ మన్ని మామూలు జీవి. మరి నువ్వు సాధకుడివే, నాకు బ్రహ్మం కావాలి, నేను బ్రహ్మమునే, నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటున్నావు కదా. అంటున్నప్పుడు చేసి తీరాలి కదా. కాబట్టి నేను సాధన చేస్తాను, నాకు జన్మరాహిత్యం కావాలి, కానీ కేవలం నేను ఒట్టిగా ఏదో పరోపకారం చేస్తానంటే పరోపకారం రోజు వచ్చి నేను అడుగుతారా? ఇంట్లో బంధువులకి చేయటం, పిల్లలకి చేయటం పరోపకారం అవుతుందా? ఎస్, నేనుతో సహా పరోపకారం నేను కాదనట్లా. కానీ ఆ బుద్ధి ఉంటే అది బాగుపడతారా? అదేదో ఉంటుంది కదా, అదేదో చేస్తే ఊరికి ఉపకారం అని. కొన్ని సాయంత్రం గుర్తుండవు కానీ చివరిది గుర్తు. మొదట ఏదో ఉంటుంది కదా, ఆ కొన్ని మర్చిపోతాం మనది, చివరిది గుర్తుంటుంది. అది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అది చేసినట్టు అవుతుందా? ఎలా అవుతుంది? అది నీ ధర్మం. ఇంట్లో వాళ్ళకి చేయవలసింది నీ ధర్మం, నీ కుటుంబానికి నువ్వు చేసేది నీ ధర్మం. అది పరోపకారం ఎలా అవుతుందండి అసలు? సాధకుడు ఆ విధంగా ఉండాలి. కానీ సాధకుడికి కూడా ధర్మాలు ఉన్నాయి కదా. వాడు కంపల్సరిగా ధర్మాన్ని ఆచరించి తీరాలి. ఆచరించంటే వాడి సాధన ముందుకు ఎలా వెళ్తుంది? కాబట్టి ఆ సూక్ష్మాన్ని బాగా గ్రహించాలి. గ్రహించకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేసుకుని, అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ప్రయత్నం చేయాలి. ఏమిటి ఇక్కడ సూక్ష్మం అర్థం కాకపోతే అడిగి తెలుసుకుని సూక్ష్మాన్ని గ్రహించి ఆ విధంగా గురు ఉపదేశ మార్గంలో ప్రయాణించాలి. మనకి మనం కొన్ని నిర్ణయించుకున్నారనుకోండి, అది ఆరోగ్య విషయమా, ఇంకో విషయమా, గురువుకు తెలియని విషయాలు ఉన్నాయా? అలా లేని వాళ్ళే సొంతంగా నిర్ణయించుకుంటారు. ఎన్ని చెప్తున్నా కూడా ఇంకా సొంత నిర్ణయాలు తీసుకుంటామంటే ఆరోగ్యంలో పాటించాలంటే ఏం చేస్తాడు ఇంకా గురువు? ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. గురువు మార్గదర్శకుడు మాత్రమే. పాపం చెప్తాడు, ఎన్ని చెప్పినా వినకపోతే ఏం చేస్తారు? ఎవరి నిర్ణయాలు వాళ్ళది. కాబట్టి సత్కర్మలను ఆచరించేవాడు ఆ యొక్క బ్రహ్మ అనుగ్రహానికి పాత్రుడై చిత్తశుద్ధిని పొంది క్రమంగా మోక్షధామాన్ని అలంకరిస్తాడు. ఒకనిది పాప జీవితము, మరి ఒకనిది పుణ్య జీవితము. ఇహ వాటి తేడా తెలుసు కదా, ఇంకా మళ్ళీ వాటి గురించి ఇక్కడ చెప్పారు కానీ అక్కర్లేదు. పాప జీవితం ఏమిటో తెలుసు, పుణ్య జీవితం ఏమిటో తెలుసు, అంటే వాళ్ళు అనుభవించే కూడా తెలుస్తుంది కదా, ఇంకా వాటి గురించి చెప్పండి. దైవాన్ని పాప జీవం అంటే వాడు దృశ్యంలోనే చక్కగా ఆనందిస్తూ ఉంటాడు, పాపాన్ని మూట కట్టుకుంటారు. సరే అది వద్దనుకున్నాం కదా, ఫోన్లో ఎందుకు అంత బాధ పెట్టడం ఇష్టం ఉంటుంది. కానీ ఏం చేస్తాం మళ్ళీ అన్నీ అదే అండి. ఎవడు కేవలం ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తిని పొందుచు, ఆత్మయందే సంతోషపడతాడో అట్టి ఆత్మజ్ఞానికి ఇక చేయదగిన పని విధి ఏమీ లేదు. ఆత్మజ్ఞాని ఇంకేముంటుందండి, అన్ని అవి జరుగుతూ ఉంటాయి. అది ఏదైనా సరే ఉన్నతి బ్రహ్మనీతి అని చెప్పిన తర్వాత మళ్ళీ మనమెవరం అంటే నియమించడానికి? మన రాత మనమే రాసుకుంటే ఏమవుతుంది అప్పుడు? అనుభవించాలి కదా. ఎందుకంటే మీ బుద్ధి పరిమితికి లోబడింది. పరిమితికి లోబడిన బుద్ధి ఎంత మేరకు బ్రహ్మాండంగా వర్తించగలడా? లేదమ్మా.
విధి లోకంలో కొద్ది మందికి తప్ప తక్కిన వారందరికీ కలదు. ఆ కొద్ది మంది ఎవరో చెప్పారు కదా పైన, యా. ఆత్మారాములు, ఆత్మతృప్తులు, ఆత్మ సంతుష్టులకు మహనీయులకు కర్మ సంబంధమైన విధి లేదు. ఏలా అనగా సమస్త కర్మల యొక్క సాధనల యొక్క అవధి లక్ష్యమైన ఆత్మని పొందారు. ఆత్మ సాక్షాత్కారం వాళ్ళకి లభించింది కాబట్టి వాళ్ళకి వేరే ఏమీ లేదు. కాబట్టి అది లభించిన వారు ఆనందంగా ఉంటారు. కర్మ ద్వారా పొందదగిన ఫలాన్ని వారు పొంది వేశారు. కాబట్టి శాస్త్రం అట్టి వారికి విధిని తొలగించింది. అయినను లోక సంగ్రహార్థం అట్టి మహాత్ములు సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. వారు కర్మ చేసినను దోషము లేదు, చేయకుండాను దోషము లేదు. ఇది పాప శంకరులు కూడా ఎన్నిసార్లు చెప్పారు కదండి, నీరసం వచ్చేటట్టు. కర్మ అంటదని చెప్పారు కదా, అంటదు అన్నది మరి పొందకూడదు. అది వచ్చిన బాధ. హాయిగా ముందు సాధన చేసి అదేదో పొందేస్తే ఆ తర్వాత కర్మ చేసినా చేయనట్టే కదా. ఎవరైనా ఇది పట్టుకుంటారా? కర్మలు చేసుకుంటూ సాధన చేస్తారు. ఫస్ట్ క్రమంలో చేయాలి. మమ్మల్ని పట్టుకోవడం అమ్మ. ఇట్టి ఇప్పుడే స్థితి సంతోషం. సామాన్య జనులకు అన్వయించదు. ప్రపంచంలో ఆత్మానుభూతిని పొందిన మహనీయులు చాలా అరుదు. ఇక తప్పదు, మిగతా వారందరూ కర్మ చేయవలసిందే. కృతార్థులు కావలినగా కృతకృత్యులు కావలసినదే. తాము పూర్ణస్థితి పొందకుండాను పొందినట్లు నటించి ఆకర్పణీయులు అవరాదు. కాబట్టి నటిస్తే మటుకు ఆత్మతృప్తి లభిస్తుందా? లభించింది. అందుకే లభించదమ్మా. ధ్యానం అదే మీకు తెలిసింది కదండి. అదే గురుగారు కూడా బాగా తెలుస్తుందమ్మా. తెలిసిందమ్మా. ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలియలేదు. తెలుస్తుందమ్మా. ఎంతసేపు నటిస్తారండి? కళ్ళు మూసుకుని నటిస్తా అంటే తర్వాత నిద్ర వస్తుంది. నిద్ర వస్తే శరీరం కూర్చుంటుంది, తలకాయ కింద పడుతుంది. అదేంటో పరమాత్మ నిలబెట్టలేదు. వెలుగుతో ఉన్నప్పుడే కాస్త నిల్చుంటుంది. కొంచెం కళ్ళ పనగా పక్కన పడిపోతుంది. అమ్మా. అందుకని నటించడం చేత అవుతుంది ఆ ఛానల్లో. అలా నటిస్తారు. ఎక్కడైనా కాబట్టి పూర్ణస్థితి పొందకుండాను పొందినట్లు నటించి అకర్మణ్యులు అవరాదు. అకర్మణ్యులు అంటే కర్మ చేయకుండా, ఆహా నేను అయిపోయింది కాబట్టి నాకు ఏ పాపం అంటదంటే ఎందుకు అంటదండి? బురదలో కాలేస్తే అంటకుండా ఉంటుందా? ఉంటుందమ్మా. జ్ఞానం రాకుండా చేస్తే పనులు అదే. జ్ఞానం రాకుండా నాకు వచ్చేసింది అని కర్మలు చేస్తే, అలాంటి కర్మలు మానేసి కూర్చుంటే మళ్ళీ సంసారాల పట్టణంలో పట్టమే. ఇంకా చాయిసే లేదు. మరి లేదమ్మా. అవకాశం ఇచ్చాడు పరమాత్మ, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. చేసుకోకపోతే ఏమవుతుందండి? మళ్ళీ అంతే కదా. మళ్ళీ అంతే. బాహ్యం ఎక్కవలసిన బస్సు ఎక్కకపోతే ఇంటికి వెళ్ళాలి. బస్ స్టాండ్ లోనే కూర్చుంటారా? లేదమ్మా. ఇంకా అయిపోయింది కదా, ఆ రోజుకి ఇంకా లేదు. ఏమంటే రేపు వస్తానంటే రానిస్తాడా? టికెట్ మళ్ళీ కొనుక్కోవాలి. కొనుక్కునే ఇది ఉండాలి కదా. అదేదో బాహ్యంలో కొంచెం అటు ఇటన్నా జరుగుతుంది, సాధనా మార్గంలో అలా జరుగుతుందా? ఇవాళ వదిలేసి మళ్ళీ చేయగలరా? చేయలేమమ్మా. విషయరతి, విషయ తృప్తి, విషయ సంతుష్టిలో కాలక్షేపం చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కువ మంది. దాని వలన ఇహమునకు గాని పరమమునకు గాని వారికి లాభించినది ఏమీ లేదు. ఆ పద్ధతిని మార్చుకుని ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మ సంతుష్టి వీనిని పొందులాగున ప్రయత్నించాలి. జీవిత లక్ష్యం అదియే. వాస్తవంగా ఆనందము జనులు తలంచులాగున బయట లేదు, అది హృదయముననే కలదు. బయట ఉన్నది ప్రతిబింబ ఆనందం, క్షణిక సుఖము. లోన గలది శాశ్వత నిరతిశయ ఆనందము. కనుకనే విఘ్నులగువారు దృశ్య పదార్థములేడల విరక్తి కలిగి అంతర్ముఖులై ఆత్మానందాన్ని పొందుతారు. ప్రతి మానవునకు అట్టి ఆత్మ అనుభవ రూపమైన జీవన్ముక్త స్థితిని పొందుటకు అర్హత కలదు. సర్వ మానవులను జాతి మత కుల భేదములు లేక అట్టి మహోన్నత స్థితిని ప్రయత్నం చే పొందవచ్చునని పరమాత్మ చెప్పారు. ఇంకా అంతకన్నా ఏం చెప్తాడండి పాపం? నీకు అర్హత ఉందిరా, నువ్వు ప్రయత్నం చేస్తే అర్హత ఉంటుంది. ఇంకా ఎంతసేపు బాహ్య ప్రపంచంలోనే పట్టుకుని నిర్ణయాలు చేసుకుని బాహ్యంలోనే ఉండి అదే ఇదయ్యాక అది ఇదయ్యాక సాధన అంటే మీరే చెప్తున్నారు. ఇప్పుడే ఓపిక లేదన్న
ఆ తర్వాత ఎప్పుడో ఓపిక ఉంటుందని ఎలా అనగలరు? శరీరం ఇప్పుడే సహకరించట్లేదు. ఎందుకంటే ఇందాక ఆయన అన్నారు, అప్పటికన్నా చాలా బెటర్ అండి, ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను అని అన్నారు. హెల్తీకి కారణము మందులు అలా అని ఆయన అభిప్రాయం. అంతేగాని దైవం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నానని తలుచుకున్న వాడికి కదండి దైవానుగ్రహం కలుగుతుంది. అవునమ్మా. ఇది నేను మందులు సక్రమంగా వాడటం వల్ల అనుకున్న వారికి దైవానుగ్రహం ఉన్నదా? నేను ముందే చెప్పాను, ఎప్పుడైతే మీరు ఆ ఏ విషయంలో అయినా సరే నేను అని ప్రవర్తిస్తే దైవము సాక్షిగా ఉంటుందని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. మరి వాళ్ళు సాక్షిగానే ఉంటారు. సాక్షిగా ఉన్న వాళ్ళు అనుగ్రహం ఎందుకు ఇస్తారండి? అనుగ్రహిస్తారా? గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అక్కడ దైవం ఉన్నాడని నువ్వు భావన చేసి దండం పెట్టుకుంటే నీ కోరిక తీర్చుంది. అంతేగాని రాయికి దండం పెడితే కోరిక తీర్చుందా? భావన తీరదు. లేకుండా నమస్కారం చేస్తే కోరిక కోరితే ఆ కోరిక తీరుతుందా? తీరదమ్మా. మీరు వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఇంకే క్షేత్రాలకు వెళ్ళి దండం పెట్టినా అక్కడ దైవం ఉన్నాడు అంటేనే మీ కోరిక తీర్చింది. వాళ్ళు ఎవరు వెళ్ళారంటే వీళ్ళు ఎవరు వెళ్ళారు, వాళ్ళ కోరిక తీరాయి కాబట్టి నేను కూడా వెళ్తున్నాను అన్న భావనతో వెళ్తే తీరదు కోరిక. అక్కడ పరమాత్మ ఉన్నాడు అన్న నీ భావనే. అందుకే చెప్పాను, సంత శివ వెంకటేశ్వర స్వామి అయినా తీరుస్తాడు నీ కోరిక. అంత దూరం వెళ్ళక్కర్లేదండి, నేను వెళ్ళలేదని తెలిసి ఆయన నా సంతకి వరకు వచ్చి ఉన్నాడు, నేను ఇక్కడ భావన చేస్తే చాలా అనుకుంటే వాళ్ళు తీర్చరా? ఎందుకు తీర్చరు? తీరుస్తారు. తీరుస్తారు. నువ్వు ఎప్పుడైతే దృఢ విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, నేనేమి గుళ్ళకెళ్ళి దండం పెట్టలేదండి, ఎక్కడికి వెళ్ళి దండం పెట్టలేదు, మా ఇంట్లో ఉన్న దేవుడి గదిలోనే దండం పెడతా. నేను ఎక్కడికి పోలేదు. ఆ దృఢ అంటే ఆ తపస్సు, తపనే తపస్సు అని చెప్పుకున్నా. వచ్చిందా రాలేదా పాపం ఆవిడ? వచ్చింది. వచ్చింది, చేయించుకుంది బాగా. శుభ్రంగా చేయించుకుంది. అందులో ఏం లోటు చేయలేదు. రమ్మన్నావు కాబట్టి మరి ఆవిడ పిలిచినప్పుడు చెయ్యాలి కదండి. చేసాం అలాగే, మనసులో ఏ బాధ లేకుండా, ఏమి ఆవిడ తిట్టుకోకుండా ఎంత చేయించుకోవాలా అంత చేయించుకుంది ఆవిడ. ఏమి తక్కువ చేయించుకోవాలి. అది అంటే శక్తి ఇచ్చింది ఆవిడ, అన్ని ఆవిడ ఇచ్చిందివే, ఏవి మనవి కాదు. అలా అనుకున్నప్పుడు ఆవిడ ఇస్తుంది. అంత ఆహా నేనే చేశాను అనుకుంటే ఆవిడ సాక్షి అయింది. అక్కడ ఆవిడ ఉంది అనుకుందాం. ఇక తర్వాత నుంచి ఆ ఆయన ఎవరు అక్కడ చిలుకూరు, ఆయనకి ఏమో పేరు వచ్చింది కదా, వీసాలని. మా అమ్మవారికి అక్కడ చిలుని అమ్మవారికి కూడా అదే పేరు. ఇక్కడ దండం పెట్టుకోగానే వచ్చేసింది అని ఎవరో ఒకళ్ళు వచ్చి దండం పెట్టుకుని మళ్ళీ వచ్చి చెప్పేవాళ్ళు, మేడం మాకు వీసా వచ్చింది అమ్మవారికి దండం పెట్టుకుంటే అని. సరే సంతోషం నాయన అని. అట్లా ఈవిడకి కూడా కొంచెం పేరు వచ్చింది అన్నమాట. పాపం పేరు వచ్చింది ఈవిడికి. ఎందుకు వచ్చింది పేరు? పాపం కోరికలు తీరిస్తే కదండి వచ్చింది, లేకపోతే దేవుడికి పేరేం వస్తుంది? పేరు వచ్చింది ఆవిడ కోరికలు తీర్చడం వల్ల. అవునండి చెప్పింది, కోరికలు తీర్చడం వల్లనే వచ్చింది నాకు. అదే అందుకని అమ్మవారి కంటే నేను ఇంకో నలుగురికి చెప్పాను, ఒరే ఇక్కడ దండం పెట్టుకోరా వీసా వస్తుంది. చాలా మంచి పని చేశారంట అలా. కాబట్టి నువ్వు దృఢ విశ్వాసంతో ఉంటే ఉన్నది బ్రహ్మమే అని ఆ బ్రహ్మాన్ని నమ్ము. ఆయన నిర్ణయించడండి ఏం చెయ్యాలో, ఆయన నిర్ణయిస్తాడు. ఆయన మార్గదర్శకుడు, ఆయన అని చెప్తుంటే మనం ఎవరండి మళ్ళీ ఏదో పట్టుకుని బయలుదేరటం. కాబట్టి వారికి కర్మను గురించిన మహనీయులకి విధి లేదు. అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము గాని చేయకుండుటచే దోషము గాని ఏదియును లేదు. మరియు అతనికి సమస్త భూతముల యందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమీ లేదు. అర్థమైంది కదా? రమణ మహర్షి ఎవరినైనా ఆశ్రయించాడంటే అందరూ వచ్చి ఆయన దగ్గరే ఉన్నారు. అవునా కదా? అది తెలుసు కదా. ఇంకా మళ్ళీ నేను ఇంకేం చెప్పాలి. కాబట్టి ఆశ్రయించదగినది ఏమి ఉండదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సిందంటూ లేదు, ఇంకోటి లేదు. జీవన్ముక్తుడకు ఆత్మజ్ఞానికి కర్మ చేయుటచే గాని చేయకపోవటచే గాని ప్రయోజనం ఏమీ లేదని తెలుపబడినది. అతడు నిరంతరం ఆత్మ యందే తృప్తి కలిగి ఉండును గనక కర్మ చేయగాని కర్మ త్యాగము చేయగాని కొత్తగా సాధింపదగిన విషయము ప్రపంచమున అతనికి ఏమీయును లేదు. అతడు తలంచుకునేతో కర్మ చేయవచ్చును, చేయకను ఉండవచ్చును.
విధి ఏమీయును లేదు. అయినను లోకక్షేమము కొరకై అట్టి మహనీయులలో పెక్కురు సత్కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. అట్టి ఆత్మనిష్ఠులు ప్రపంచంన ఏ ప్రయోజనము నిమిత్తమైనను ఒకరిని ఆశ్రయించవలసిన పని లేదని వచింపబడినది. ఎందువలననగా అన్ని ప్రయోజనములు దేని వలన సిద్ధించుచున్నవో అన్ని ప్రయోజనములకు కూడలి మూలస్థానం ఏదియో అట్టి ఆత్మను వారు కైవసం చేసుకునియే ఉన్నారు. సతే పంచాశత్ లాగా అంటే 100లో 50 ఉంది కాబట్టి అను న్యాయం అనుసరించి సమస్త ప్రాపంచిక ప్రయోజనములను ఆత్మ ప్రాప్తి యందు అంతర్భూతములే అయి ఉన్నాయి. కావున అట్టి వారు ఒకరి వద్ద చెయ్యి చాపవలసిన పని గాని, ఒకరికి లొంగవలసిన పని గాని, ఒకరిని ఆశ్రయించవలసిన అవసరము గాని ఏదియును లేదు. ఇట్టి కర్మ సంబంధమైన విధి లేకుండుట ఆత్మనిష్ఠునికి ఒకనికే గాని తక్కిన వారికి కాదు. తక్కిన వారందరూ తప్పక నిష్కామ బుద్ధితో కర్మను చేయవలసినదే. ఉద్యోగ విరమణ అనంతరము ఉపకార వేతనము తీసుకొనుచు తీరికగా ఉండు వారిని చూసి విద్యార్థి దశలో ఉన్నవాడు గాని ఉద్యోగి గాని తమ కర్తవ్యాన్ని వదిలినచో ఎలా భ్రష్టుడైపోతాడో అలా జీవన్ముక్త దశ పొందక పూర్వము కర్తవ్య నిర్వహణను అంటే నీ విధిని నీ ధర్మాన్ని త్యజించువాడు పతనము పొందుతాడు. కావున సాధకులు ఈ విషయమున కడు జాగరూకులై మెలుగుచు తమ తమ సాధనలందు ఏ మాత్రము కొరత రానీయక చేస్తూనే ఉండాలి. కాబట్టి వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకునేది సామెతలాగా వాళ్ళు తిని కూర్చుంటున్నారు కదండి మేము కూడా తిని కూర్చుంటాం అనరాదు. తినండి, తినద్దనట్లా, కానీ మీకు విధించబడిన ధర్మాన్ని చేస్తూ సాధనని మానరాదు. ముందు సాధననే చెయ్యాలి. సాధన చేస్తూ ఉంటే గనక నిష్ఠాపూర్వకంగా ధర్మం దానంతట అదే ఆచరించబడుతుంది. ఉన్నది ధర్మమే. లేని మనసుని ఎలా పెట్టుకున్నాడో లేని అధర్మాన్ని కూడా చేస్తున్నాడు. లేని అజ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాడు. ఉన్నది అసలు జ్ఞానమే, ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు ఉన్నది జ్ఞానమే, బ్రహ్మమే, ధర్మమే. కానీ వీడు ఐడెంటిటీ పెట్టుకుని నేను నేను ఇక దానితోటి వ్యవహారం చేస్తాడు. కాబట్టి ఫలాపేక్షను వదిలి కార్యములను ఆచరించవలసినదిగా ఆదేశిస్తున్నాడు పరమాత్మ. నీవు సంగము లేని వాడవై అంటే ఫలాపేక్ష లేకుండా చేయదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయించు ఉండు. ఆసక్తుడవై కర్మను ఆచరించు మనుజుడు మోక్షాన్ని తప్పక పొందుతాడు. కాబట్టి మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే ఆసక్తుడు ఎలా అవుతారండి? అవుతారా? బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే సాధన చేయమని చెప్పేది. ఇష్టపూర్వకంగా సాధన చేయమయ్యా ఈ లంపటాల్లోంచి బయటపడతావు. ఇవి లంపటాలు కాదండి, ప్రపంచంలోని నిర్ణయాలు, ఆలోచనలు, మీ అభిప్రాయాలు. అవునమ్మా. అన్నా కదా మీ డెసిషన్స్ అవును. అంటే ఏం చేస్తారండి? గురువులు ఏం చేస్తాడు, బ్రహ్మం ఏం చేస్తాడు, దైవం ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. అందుకే కలికాలంలో ఆయన రాయిగా కూర్చున్నాడు పాపం. పోయి వీళ్ళు నన్ను ఇచ్చేస్తారయ్యా అని పాపం బ్రహ్మంతో మొరపెట్టుకున్నట్ట. ఏమిటయ్యా ఎందుకంటే కలియుగంలో ధర్మం ఒక పాదమే అన్నాడు కదా, అసలే కుంటిది. ఇప్పుడు నేను ఎలాగా అంటే నువ్వు రాయిగా ఉండి పర్వాలేదులే ఏం మాట్లాడమాకని చెప్పాడండి బ్రహ్మ. అందుకని పాపం అలాగే రాయిలాగా ఉన్నాడు అన్ని గుళ్ళల్లో. ఎవరది రాయి కాదు అందులో పరమాత్మ ఉన్నాడని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి చేస్తున్నాడు. చెప్పాట బ్రహ్మ. ఎవరైతే నిన్ను నిష్కామంగా ఇచ్చేస్తారో అంతేగాని వాళ్ళ పేర్లు వస్తున్న వాళ్ళకి లెక్కలు వేయించలే, నువ్వేం కంగారు పడకన్నాడు. అందుకని గుళ్ళో ప్రదక్షిణలు చేస్తే కూడా దానికి ఒక లెక్క పెట్టాడు పరమాత్మ. కట్టు అంటే ఆ గుడి కట్టిన కూలీ వాడికి కూడా కొంత ఇచ్చాడు అందులో పుణ్యం. మనం అంటే ఎవరికి ఇయ్యం కానీ పరమాత్మ అందరికీ లెక్క కట్టాడు. డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి, ఆ యొక్క గుడి కట్టిన వాడికి, కూలీకి కూడా. అలా ఆ పూజారికి ఇలా రకరకాలుగా ఉన్నాయి లెక్కలు. వాళ్ళందరికీ పోతే ప్రదక్షిణ చేసిన వాడికి కొంత వస్తుంది. కానీ రేపటి నుంచి ప్రదక్షిణ మానేస్తారా? నాకు తెలిసి నమ్మచ్చు. ఇప్పుడు 3 చేసామంటే ఇంకా మనకి మిగిలిందే అక్కడ. ఇంకా అక్కడ నువ్వు ఏది ఆశించడం నిష్కామంగా చెయ్యి.
స్వామి కాళ్ళు ఇచ్చావు, కాళ్ళు నాకు పనిచేస్తున్నాయి కాబట్టి నేను నీకు వేరే ఏం చేయగలుగుతాను, కాబట్టి ప్రదక్షిణ చేస్తాను చెయ్యండి. నిష్కామ బుద్ధితో చేస్తే ఆయన లెక్కల సంగతి ఆయన చూసుకుంటాడు. కానీ ఇప్పుడు అలాగే మళ్ళీ ఆయన గుడ్లకి ఎవరు వెళ్ళట్లే కదా, వెళ్ళే వాళ్ళ సంగతి చెప్తున్నా. వెళ్తా ఉండి అదే ఇప్పటి నుంచి ఇదేదో ఒప్పుకోండి, రోజు వెళ్ళి గుట్ట ప్రదక్షిణాలు చేస్తానంటే చేసుకోండి. లేదమ్మా, లేదు, వెళ్ళట్లేదమ్మా. అందుకనే చాలా మందికి చెప్పాను, గుడికి వెళ్ళే వాళ్ళు ప్రదక్షిణలు లెక్కపెట్టి చేయకండి అయ్యా. నేనెప్పుడు చేయలేదండి, తెలియక పూర్వము చేయలేదు, తెలిసాక అసలు చేయం కదా. నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నాకేంటి అసలు అదేంటో గుర్తుండదు అసలు. నేను ఇప్పుడు ఒకటి చేశానా, రెండు చేశానా, ఒకటికి పర్వాలేదు కదా, మొదటిది గుర్తుంది, ఇంకా తర్వాత గుర్తుండదు. ఎప్పుడూ చేయలేదు నేను లేకపోతే, ఏ రోజు చేయలేదు. నా దృష్టి మారే వరకు, అంటే ఏదో అనిపించే వరకు ఏదో చదువుతూ చేసేసేదాన్ని అంతే. ఏం అవ్వలేదు కదండి, బానే ఉన్నాను కదా. అంటే అమ్మా ధైర్యం కోసం చెప్తున్నాను మీ అందరికి. ఒకవేళ ఎవరైనా గుడికి అన్ని వెళ్తే బాగున్నారు, పర్వాలేదు, బ్రహ్మంగా లెక్క ఉన్నారు. పెట్టకపోయినా చెయ్యొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల సత్సంఖ్య చెయ్యరాదు, ఆడు చేయాలి, అనవసరమైనవి అవును అవన్నీ. అంటారమ్మా. బుద్ధి సక్రమంగా ఉండి సెల్లు చూడకుండా, నేల అదరకుండా, భక్తితో ప్రతి అడుగుకి నామం చెప్పే విధంగా మనం ప్రదక్షిణ చేయాలి. అది ప్రదక్షిణ విధి. అంతేగాని మధ్యలో టింగని సెల్ఫీస్ చూసి ధన ధన నడుస్తూ, లేకపోతే ఫోన్ మాట్లాడుతూ అది ప్రదక్షిణ అవుతుందండి. అవ్వదమ్మా. అవ్వదమ్మా. ఆ విధంగా ఆత్మ ఆత్మజ్ఞానికి కర్మ నిర్వహణం నందు విధి లేదు. తక్కిన వారందరూ కర్మను ఆచరించవలసిందే. కాబట్టి సాధన దశ ఎందున్న నీవు కర్మ తప్పక చేయవలెను. కర్మ అంటే అర్థమైంది కదా, మీకు విధించినదే ఆ కర్మ ధర్మముగా చేయాలి. కర్మ అంటే పని అని అర్థం. ఆ పని నీకు విధించబడింది ఉందేందో అది. అది ఉద్యోగ ధర్మమైన, యజమాని ధర్మం, భార్య ధర్మం, తల్లి ధర్మం, ఇవన్నీ ఉన్నాయి ధర్మాలు. మొదట నువ్వేంటి, జీవుడివి. ఫస్ట్ కర్మ ఏమిటండి, జీవుడు. జీవుడి కర్మ ఏంటండి, నాకు విధించిన కర్మ ధర్మం చేయడం. చేసుకొని ధర్మం వెళ్ళటమేనమ్మా, చేయడం. నిష్కామంగా. మోక్షం కోసము సాధన చేయడం. శరణాగతి ఫస్ట్ కర్మ. అమ్మా నువ్వు క్షమించండి అమ్మా. జీవుడిగా ఉన్నావు, నువ్వు మాట్లాడి ఇవన్నీ చేస్తున్నా అంటే ఫస్ట్ ఏ ధర్మం అండి, పరమాత్మకి శరణు వేడే ఫస్ట్ విధి అది నీది. అమ్మా లేదా జీవుడు అర్థమైందమ్మా. అంటున్నాం, ఆత్మ ఉంది కాబట్టి జీవుడు అంటారు. కాబట్టి ప్రథమ కర్తవ్యం ఏంటి, జీవుడుగా నువ్వు నిద్ర లేచావు, నీలో నేను భావన వచ్చింది కదా, నేను లేచాను అంటున్నావు. కాబట్టి ఫస్ట్ విధి ఏంటుంటుంది, ఆ పరమాత్మకు శరణు వేడటమే. అంటే నామస్మరణ సాధన చేయటమే. అంతేగాని అమ్మయ్య నన్ను బతికించావు స్వామి నీకు కృతజ్ఞత అని చెప్పటం కాదు. అలా చెప్పుకుంటారు, అర్థమైంది. అలా చెప్పుకోకండి. సాధన చేయటం, లేవగానే బాహ్య ప్రపంచంలో పరిగెత్తకుండా కాసేపు హాయిగా ఆ సాధన చేసుకుని తృప్తిగా అప్పుడు లేచి మీ యొక్క గృహస్థ ధర్మాలని పాటించాలి. సంఘాన్ని సక్తత్వాన్ని విడనాడి చేయాలి, అంటే నిరాసక్తంగా చేయాలి. నిష్ శాస్త్ర నియతములకు కార్యములనే చేయాలి. అప్పుడు ఎప్పుడైతే అలా సంఘము లేకుండా నియమిత కర్మలను ఆచరిస్తారో అప్పుడు కర్మము దోషవర్జితమై మోక్షానికి హేతు అవుతుంది. ఇక్కడ మోక్షానికి హేతు అవుతుందంటే మీరు అలా చేస్తూ చేస్తూ అలా వెళ్ళిపోతారని కాదు అర్థం. మీ మనసు శుద్ధమవుతుంది. అనవసరమైన లంపటాల జోలికి వెళ్లకుండా సాధన ఎందు తత్పరులై సాధన నిష్టంగా చేస్తారు. లేదా మీరు అవి చేస్తూ ఉన్నప్పుడు మీకు బోధ జరగకపోతే ఆ బోధని మీకు అనుగ్రహిస్తాడు పరమాత్మ. నిష్కామ కర్మ చేస్తూ మీ యొక్క ధర్మాలను పాటిస్తూ ఉంటే దైవమే మీ దగ్గరకు వచ్చి మీకు బోధ చేస్తాడు. ప్రహ్లాదుడు చేయలేదేంటి, అలాగే ఆ పరబ్రహ్మమే సాక్షాత్తుగా గురు రూపమే ధరించి వస్తాడో, దైవ రూపంలోనే చేస్తాడో, ఎలా ఆ జీవుడి యొక్క ఆ యొక్క శరణాగతి మీద ఆధారపడి ఉంటుంది. నిష్కామ కర్మను ఎల్లప్పుడూ సతతం ఆచరించుచుంటమని భగవాన్ ఇక్కడ అర్జునుడికి చెప్పాడు అనుకోండి. అర్జునుడు అంటాం ఎందుకు, ఇప్పుడు ఆయన లేడు కదా పాపం, మీ అందరు ఉన్నారు కదా, మీకు హితవు చెప్పాడు ఆయన. కర్మ బంధకరమైనచో దేవదేవుడు అట్లు బోధిస్తారా, కర్మం నందలి సక్తత్వమును ఫలాపేక్షను వదిలివేసినచో ఆ కర్మము నైష్కర్మ్యమునకు పరమముకు దారి తీయగలదు. కాబట్టి నిష్క్రియత్వం అంటే కర్మ చేసినా చెయ్యనట్టే అని ఉంది కదా, అక్కడికి దారి తీస్తుంది అని అర్థం.
వదలనిచో కర్మము బంధకరమై సంసార హేతువై వర్తించును. ఇదే కర్మ ఫలిత. నిష్కామంగా తింటుంటావు, లోపల పెట్టుకుంటే మళ్ళీ సంసారమే. ఏం చేస్తారండి? ఎవరో కాపాడారు పైకి వచ్చి, సరేలే రారా పైకి వెళ్ళి లాగారు. హాయిగా ఉండొచ్చు కదా, అవును. శుభ్రంగా సాధన చేస్తూ హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా. ఆహా నన్ను కాబట్టి రక్షించారు, నేను కాబట్టి అని అహంకరిస్తే ఏమైందండి? మళ్ళీ తోసేసాడు, మళ్ళా అదే పాట. మళ్ళీ సంసారమే, ఇంకా చేసేది ఏం లేదు అక్కడ. అవును. అలా జరుగుతుంది. కాబట్టి సాధకులు ఎప్పుడూ చాలా జాగరూకతతో ఉండాలి, అహంకారాన్ని రానివ్వకూడదు. చెప్పినట్టుగా పాపులతో కూడా సహవాసం చెయ్యరాదు. వారి మాటలు విన్నతో బుద్ధి మరలా వక్ర మార్గమున సంచరించును. అదేనా వాళ్ళతో స్నేహం చెయ్యరాదనే కదా చెప్పారు. అవునమ్మా. సత్సాంగత్యం చెప్పారు. చేయమన్నారా, దోష సాంగత్యం చేయమన్నారా? ఎక్కడన్నా ఉన్నాయండి సత్సంగాలు? ఉన్నాయి, దోష అవును. లేదు. పిల్లలు పెట్టుకుని లోపల చేస్తారేమో. ఇది ప్రపంచం కాబట్టి ఏమన్నా వేరేవి జరగచ్చు. మనం అరాకొర ఏదో వింటాం, పేరు అలా పెట్టారండి అది ఇదని, అది వేరే విషయం. కానీ అలా అయితే ఉండవు కదా. రండి రండి మీకు పక్కవాడిని ఎలా తిట్టాలో నేర్పిస్తాం అంటారు. లేదమ్మా. పుట్టకం పుట్టకతోటే వచ్చేస్తుంది కదా. వాడు కొంచెం పెద్దవాడిని అండి టేక్ కేర్ అంటాడు వాడు. అప్పుడు వాడు టేక్ కేర్ అంటే మనం నవ్వాం. తర్వాత కొంచెం పెద్ద టేక్ కేర్ అంటే రెండు వేస్తాం. అదే చిన్నప్పుడు తప్పు నాన్న అలా అనుకోడు అంటారా? ఎంత ముద్దుగా అన్నాడు టేక్ కేర్ అని. కాబట్టి నిష్కామ కర్మ చేయాలి. నిష్కామంలో అన్ని ఉన్నాయి నేనుతో పాటు. మీరు నేనుతో చేసేవి, మీకోసం చేసేవి అయినా కూడా నిష్కామంగానే ఉండాలి అని అర్థం, ఫలాపేక్ష రహితంగా. అప్పుడే ఆనందం సిద్ధిలో. కాబట్టి అనాసక్త కర్మ యోగము వలన చిత్తము శుద్ధము కాగా మోక్ష ప్రాప్తికి కర్మయోగము మోక్షదాయకమేలాగా ఇప్పుడు చెప్పబడింది. అనాసక్త కర్మయోగం వలన చిత్తము శుద్ధము కాగా మోక్ష ప్రాప్తికి చక్కని వాతావరణం ఏర్పడుతుంది. చిత్తం యొక్క నైర్మల్య స్థితియే మోక్షము. నిష్కామ కర్మాచరణము చే మాత్రమే అది సిద్ధిస్తుంది. అంటే సాధకుడు కూడా అలాగే అద్వైతంగా ఉండమని కదా చెప్పబడింది. ఏమండి మాకేమో అలా చెప్పలేదు కదండి అనేది. లేదమ్మా. మనసులో అద్వైతం, మాటలో అద్వైతం, ఆచరణలో అద్వైతం అని చెప్పలేదు. ఆచరణ చేయమనే కదా చెప్పేది. అలా పెట్టుకుని పుస్తకంతో ఉండమన్నారా? లోపల ఒకటి ఇందాక చెప్పలేదు ఆయన, లోపల ఒకటి పెట్టుకుని బయట అలా ఉండలేదు. నాకు స్థితి పొందింది అని యాక్షన్ చేస్తే లోపలితో ఏమైపోతుంది చెత్త? అలా దుఃఖమేనమ్మా. కాబట్టి జనం సామాన్యంగా జ్ఞాన ధ్యానంలోకి ప్రవేశించి వారు అరుదుగా ఉంటారు. కర్మ భక్తి మార్గాలు సులభం కాబట్టి దాంట్లో ఎక్కువ మంది ఉంటారు. యాక్షన్ చాలా చేయొచ్చు కదండి, బయట చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తారు. కర్మ భక్తి మార్గంలో ప్రవేశించే వారు ఎక్కువగా ఉంటారు. జనులకు సులభముగా అందుబాటులో ఉన్న ఆ రెండు మార్గాలను అనుసరిస్తారు. ఏది పెద్ద కష్టం లేదు కదండి. రోజు గుడికి వెళ్ళిపోయారు అనుకోండి, భక్తి ఉందని అనుకుంటారు కదండి వాళ్ళు, రోజు గుడికి వచ్చారని కదా. చిన్నప్పుడైతే నేను ప్రస్తుతం ఉంటేనే వెళ్ళేది. అప్పుడు అసలు పెట్టేవాళ్ళండి ప్రసాదాలు, ఇప్పుడు గుళ్ళల్లో పెట్టట్లేదు రోజు. అప్పుడు గుళ్ళో ప్రతి రోజు మిస్త్రీ బిళ్ళలు కానీ ఏదైనా పెట్టేవాళ్ళు. పెరియవారి దగ్గర కూడా రెండోసారి మిస్త్రీ బిళ్ళల కోసం వెళ్ళాం. అట్లా వెళ్ళకూడదు అన్నారు. ఏం కాదుకో కుంకుమ కూడా కొంచెం ఇలా ఇస్తారు కదా, ఏం కాదులే మిస్త్రీ బిళ్ళలు ఇస్తారని. అప్పుడు ఏదో మిస్త్రీ బిళ్ళలు అంటే మరి చక్కగా చప్పరిచ్చచ్చు కదా అసలు. కానీ ఆయన అనుగ్రహించారుగా. అసలు ఇలా చూశారు ఆయన, కూడా అదే నాకు వేరేగా ఏమీ అనిపించదు. అప్పుడు జనం లేదు, నేనేం తోసుకుంటూ అలా వెళ్ళలేదు, మళ్ళీ లైన్ లోనే వెళ్ళాను, ధర్మంగానే వెళ్ళానండి అంతే. ఇచ్చారుగా ఆయన, ఇచ్చారు, నవ్వారు, చూశారు, చాలు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే చక్కగా ధర్మంగా ఉండండి. ఆ పరబ్రహ్మమే సర్వము అని తెలిసిన తర్వాత మనము ఎప్పుడూ కూడా
నేను అని వర్తించకూడదు. ఆ నేను అని వర్తించినప్పుడు బాధ అనుభవించవలసి వస్తుంది, అంటే నీ కర్మ నువ్వు అనుభవించవలసి వస్తుంది. గురువులు ఆ బ్రహ్మము మీ కర్మలు తీయడానికని మీకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటారు, కొన్ని ఆజ్ఞాపిస్తారు, కొంత కఠినంగా చెప్తూ ఉంటారు. ఇన్ని చెప్పినా కూడా వీటన్నిటినీ అంటే అవి సాధన చెయ్యకుండా మన నిర్ణయాలే అనుకున్నప్పుడు భగవంతుడు కానీ గురువు కానివ్వండి ఎవరైనా ఏమి చేయరు. అంటే అర్థమైతే దాని యందు ఆచరణ పెట్టండి, లేదా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని పరమాత్మ చెప్పాడు. ఆ విధంగా ఎలా మీకు వశిష్ఠుల వారు చెప్పారు, నీకు ఏది ఆచరించాలని అనిపిస్తుందో నీ విఘ్నతతో నువ్వు నిర్ణయించుకోరామా అని చెప్పారు. కాబట్టి మీ ఇష్టం. శుభం భూయాలి. సరే.